అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన నాయకుల్లో ఒకరు జేడీ వ్యాన్స్. రాజకీయ నాయకుడిగా ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వైరల్ అవుతాయో, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా ఆయన భార్య ఉషా వ్యాన్స్ గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాదు, భారతీయుల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఉషకు భారతీయ మూలాలు ఉండడమే కాదు, ఆమె కుటుంబానికి తెలుగు రాష్ట్రాలతో కూడా బలమైన అనుబంధం ఉంది. జేడీ వ్యాన్స్ జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఆయన రాజకీయ ఎదుగుదల వెనుక కుటుంబం, వ్యక్తిగత సంబంధాలు, ముఖ్యంగా ఉషా పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. వ్యాన్స్ స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పిన ఒక విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఉషను కలిసిన తర్వాతే నా జీవితం మారిపోయింది అనే భావనను ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. యేల్ లా స్కూల్లో చదువుతున్న సమయంలోనే మొదట ఉషా చిలుకూరిని కలిశానని, మొదటి పరిచయం నుంచే ఆమె వ్యక్తిత్వం తనను ఆకట్టుకుందని ఆయన చెప్పినట్లు అమెరికన్ మీడియా గతంలో ప్రస్తావించింది. అది కేవలం ఒక సాధారణ పరిచయం కాదు, జీవితాన్ని మార్చేసిన పరిచయం. జేడీ వ్యాన్స్ తన సన్నిహితులకు అప్పట్లో ఒక మాట చెప్పేవారిని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెప్తున్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఒంటరిగానే ఉంటాను అనే స్థాయిలో ఆయన నిర్ణయించుకున్నారని చెప్తారు. ఇది సినిమా డైలాగ్లా అనిపించినా ఆయన వ్యక్తిగత జీవితంలో అది నిజంగానే జరిగింది. వ్యాన్స్ను ఉషలో ఆకట్టుకున్నది కేవలం అందం మాత్రమే కాదు, ఆమె తెలివితేటలు, చదువులో ఉన్న ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సమస్యలను విశ్లేషించే తీరు, జీవితాన్ని చూసే దృక్పథం, ఇవన్నీ కలిసి ఆయన్ను బలంగా ప్రభావితం చేశాయి. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన యేల్ లా స్కూల్లో చదువుతున్న సమయంలో ఇద్దరి పరిచయం మరింత బలపడింది. అక్కడే వారి స్నేహం ప్రేమగా మారింది. ఉషా చిలుకూరి నేపథ్యం కూడా చాలా ప్రత్యేకమైనది. ఆమె అమెరికాలో జన్మించినప్పటికీ ఆమె తల్లిదండ్రులు భారతదేశంలోని ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందినవారు. ఆమె కుటుంబం విద్యారంగంలో మంచి గుర్తింపు సంపాదించింది. ఉషా చిన్నప్పటి నుంచే చదువులో అగ్రస్థానంలో ఉండేదని, నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉండేదని ఆమె పాత సహాధ్యాయులు చెప్పిన వివరాలు అమెరికా మీడియాలో వచ్చాయి. చదువులోనూ ఆమె ప్రయాణం అసాధారణమే. యేల్ యూనివర్సిటీలో హిస్టరీలో పట్టా పూర్తి చేసిన తర్వాత అదే యేల్ లా స్కూల్లో న్యాయ విద్య అభ్యసించారు. తర్వాత అమెరికా న్యాయ రంగంలో అత్యంత గౌరవప్రదమైన బాధ్యతల్లో కూడా పనిచేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో కూడా ఆమె పనిచేశారు. ఈ స్థాయి విద్య, ప్రతిభ, వ్యక్తిత్వం జేడీ వ్యాన్స్ను బలంగా ఆకర్షించిందని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెప్పిన విషయాలు మీడియాలో వెలుగు చూశాయి. ఇద్దరి ప్రేమ ప్రయాణం చివరకు వివాహబంధంగా మారింది. 2014లో జేడీ వ్యాన్స్ ఉషా చిలుకూరి వివాహం చేసుకున్నారు. వీరి వివాహ ప్రత్యేకత ఏంటంటే అది రెండు సంస్కృతుల కలయికగా నిలిచింది. క్రైస్తవ సంప్రదాయంతో పాటు హిందూ ఆచారాల ప్రకారం వారి పెళ్లి జరిగింది. ఉషా తన భారతీయ మూలాలను గౌరవిస్తూనే అమెరికన్ జీవన శైలిలో ఎదిగారు. వివాహం తర్వాత కూడా ఉషా తన వ్యక్తిగత కెరీర్ను కొనసాగించారు. ఒకవైపు కుటుంబం, మరోవైపు ప్రొఫెషనల్ జీవితం, రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగారు. ఇదే సమయంలో జేడీ వ్యాన్స్ రాజకీయ జీవితంలో కూడా ఆమె కీలకంగా మారారు. ప్రచార సభల్లో ఆయనతో కలిసి కనిపించడం, వ్యూహాత్మక సూచనలు ఇవ్వడం, కుటుంబాన్ని ఒకటిగా ఉంచడం, ఈ అన్ని అంశాల్లో ఉష పాత్ర ఉందని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇప్పటికే వీరికి 3 పిల్లలున్నారు. కుటుంబ జీవితం ఎంత బిజీగా ఉన్నా పిల్లల పెంపకంలో ఇద్దరూ సమయం కేటాయిస్తారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆయన వ్యక్తిగతంగా ఒక విషయం మాత్రం బహిరంగంగానే చెప్తుంటారు. నా జీవితాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తి ఉషా అని. రాజకీయ వేదికలపై కఠినంగా కనిపించే జేడీ వ్యాన్స్ కుటుంబం విషయానికి వస్తే పూర్తిగా భావోద్వేగంతో మాట్లాడడం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక తెలుగు మూలాలు ఉన్న యువతి అమెరికాలో అత్యున్నత అధికార కుటుంబంలో భాగమవడం, తన ప్రతిభతో భర్త రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలవడం, ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు. ఇది వ్యక్తిత్వం, ప్రతిభ, విశ్వాసం, కుటుంబ బలం కలిసిన ఒక ఆధునిక జీవిత కథ. ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు కేవలం జేడీ వ్యాన్స్ భార్యగా మాత్రమే కాదు, అమెరికా ప్రజా జీవితంలో ప్రభావం చూపుతున్న భారతీయ మూలాల మహిళగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.